ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ల్యాండ్ కబ్జా మొదలైంది. ఒక నాయకుడు వేరే వాళ్ళ పేరుతో పట్టాలు తయారు చేయించాడు. ఎప్పుడో పోయిన ఎంఆర్ఓ తోటి ఇవాళకి పట్టాలు వస్తున్నాయి. శాటిలైట్ సిటీలో దొంగ పట్టాలు పుట్టించుకొస్తారు. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మొండికొండ చెప్పారు, ఇమ్మీడియట్గా వెళ్తాం, డేటా ఇచ్చేయండి ఎక్కడికన్నా, ఏమి దాంట్లో చోటు లేదు, భూములు కబ్జాదారులు భర్తం పడతాం. నేనేంటి సైలెంట్గా, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు అడిగారు కానీ చెప్పాను ఇప్పటిదాకా ఏం జరిగిందో. సర్వే జరుగుతూ ఉంది, మొత్తం కలెక్టర్ ద్వారాను, డిప్యూటీ కలెక్టర్ ద్వారాను, ఎంఆర్ఓ ద్వారా సర్వే జరుగుతుంది. సర్వే డేటా వస్తుంది. డేటా వచ్చాక ఒక్కో దాని మీద ఇప్పుడు పంచాయతీకి దగలపడాల్సిన భూములు ఎందుకు దగలపడలేదు చాలా చోట్ల, అవన్నీ కూడా లాగుతున్నాం, బయట లాగుతున్నాం. ఉన్నారు కొంతమంది నాయకులు ఉంటారు, ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అనే ఇది లేకుండా మొత్తం కలిసే నిర్ణయాలు జరుగుతున్నాయండి పార్టీ సిటీ రూరల్. ఇప్పుడు సిటీలో వాతావరణం, నియోజకవర్గంలో మీరు సైలెంట్గా ఉండడం వల్ల మీ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులు కూడా మిగతా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏదమ్మా మీ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు కానీ అభివృద్ధి పనులు కానీ మిగతా ఎమ్మెల్యేలు వెల్లడించడం ఎలా చూస్తారు? చేసుకోనండి, వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటారు. కావాలంటే నేను కూడా పంపిస్తాను. అదేదో ముత్యాల ముగ్గులో డబ్బులు కొట్టేవాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇస్తాను, పెట్టుకోమనండి, వాళ్ళు కొట్టుకోమనండి. ఎవరికి తెలియదు, ఇదిగో రాజమండ్రి చరిత్ర నీకు నాకు తెలియదా, బుజ్జి చరిత్ర మీకు తెలియదా, రాజమండ్రి ఏంటో బుజ్జి. అలజడి ఏముందమ్మా, ఎంపీ గారు జోక్యం చేసుకుంటారు. ఆమె టైం ఒకటి మొదటి నుంచి చెబుతున్నా, పార్లమెంటు సభ్యులకి సమయం తక్కువ ఉంటుంది. దాదాపు 6 నెలలు పార్లమెంట్ నడుస్తుంది, కమిటీలు ఉంటారు. ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, టైం స్పేర్ చేశారు తప్పు. అందువల్ల ఆమె తప్పు పడతాను. నేనేమన్నానంటే, మీరు ఎప్పుడు డేట్లు ఇస్తారో ఇవ్వండి. నా నియోజకవర్గానికి 2 రోజులు 3 రోజులు ఇస్తే ఆ 2-3 రోజుల్లో మీతో ప్రోగ్రాంలు పెడతాం, మిగతా మేము చేసుకుంటాం. మీకోసం ఆగితే ఆగవు కదా. అందువల్ల ఆమె జోక్యం చేసుకునేది ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాలని నేను కోరుకోను. ఇవాళ 2 విషయాలు, ఫ్లైఓవర్ ప్రాజెక్టు గురించి డబ్బాలు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఏంటే మీరు చేసింది? ఫ్లైఓవర్ ప్రాజెక్టు మురళీమోహన్ గారి టైంలోనే శాంక్షన్ అయింది. ఎక్కడ దివాన్ చెరువు, లాలా చెరువు, మోరంపూడి, వేమగిరి, కడీపులంక, జొన్నాడ, ఈ ప్రాజెక్ట్ని భర్త గారి పుణ్యం అంటే పోయింది. దాన్ని పోవడానికి కారణం ఆయన ఐడియా ఏం వేసుకున్నాడో, ఒక రింగ్ రోడ్డు వస్తుంది, ఇది అక్కర్లేదన్నారు. మొత్తం ప్రాజెక్ట్ పోయింది. అది చెప్పారు, అప్పటికి అధికారులు చెప్పిన ఆయన రింగ్ రోడ్డు వస్తుంది, అక్కర్లేదు, ఈ ప్రాజెక్ట్ అక్కర్లేదు అన్నారు. ఏమైంది? ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. శంకుస్థాపన చేశారు, గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు తణుకులోను, ఇక్కడంతా అయిపోయాక ప్రాజెక్టు ఆగిపోయింది. రింగ్ రోడ్డు లేదు, ఏ రోడ్డు లేదు, రింగు లేదు గింగు లేదు అన్నట్టు అయిపోయింది. పరిస్థితి ఏమైంది? మళ్ళీ ఆయన బతిమలాడుకొని, గడ్కరీ గారిని మళ్ళీ బతిమలాడుకొని, అది కూడా బతిమలాడుకొని నా పరువు పోయేలాగా ఉందంటే మోరంపూడి ఒకటే వచ్చింది. వస్తున్నా నేను 4-5 సార్లు వెళ్ళా. నేను ఎప్పుడైనా పబ్లిసిటీ ఇచ్చానా? నేను 4-5 సార్లు వెళ్ళి పీడీ దగ్గర కూర్చున్నా. కాంట్రాక్టర్ లోపంగా కనపడుతుంది. ఎందుకంటే 3 ప్రాజెక్టులు, 1 మోరంపూడి, 2 జొన్నాడ, 3 తణుకు, అవి 2 ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఇది ఒక లైన్కి వచ్చేసింది. కాంట్రాక్టర్ వెనక ముందు ఆడుతున్నాడు బిల్స్ కోసం, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం. నేను 3-4 సార్లు వెళ్ళాను, పబ్లిసిటీ ఇచ్చానా? సర్వీస్ రోడ్లే కాదు, మొత్తం ప్రాజెక్ట్ అధికారులను తీసుకొని దివాన్ చెరువు దగ్గర నుంచి కడిపిలంక దాకా అలా తీసుకెళ్ళా. ఎక్కడెక్కడ కలవట్లు మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ అండర్ పాస్లు కావాలో ఎస్టిమేట్ చేసుకోమని తీసుకెళ్ళి చెప్పాం. ఆయన ఎన్నిసార్లు అడిగినా కాంట్రాక్టర్లు రావట్లేదు, మేము ముందు అప్రోచ్ రోడ్లన్నీ అయ్యండి, లైట్ల సంగతి దేవుడు ఎరుగని చెప్పాం. నేను డబ్బా కొట్టుకున్నానా? ఇవాళ ఫ్లెక్సీలేసి మేమే సాధించాం. ఇది ఒక వితండ పోకళ్ళు పోతున్నారు రాజమండ్రి సిటీ వాళ్ళు. ఇంత పోకళ్ళు పోతున్నారు. ఓకే అయినాయండి, కాంట్రాక్టర్ పని చేయాలి. అండర్ పాస్లు అన్నీ అయినాయి, అక్కడ విగ్రహాలు మార్చాలి, ఫ్రీ లెఫ్ట్ చేయమన్నా. రెండోది మోరంపూడి రోడ్డు కూడా వైడింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నాం. అనేక రహదారులు రాజమండ్రిలోకి వచ్చాయి,
గాదాలమ్మనగర్ రోడ్డు కానీ, మోరంపూడి రోడ్డు కానీ, లేకపోతే శ్రీరాంపురం వెళ్ళే రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నీ వైడెన్ చేయబోతున్నారు పురుషాల నాటి. అంటే ఇప్పుడు సర్వీస్ రోడ్లను అర్జెంట్గా లైట్లు అన్నది ఇంపార్టెంట్ సార్. కాంట్రాక్ట్ ఎవరు తెచ్చినా ఎవరు కాకపోయినా మొన్న అతను ఒప్పుకున్నాడంట. నేను అడిగాను లాస్ట్ టైం, నేను 2 months బ్యాకే వర్షాకాలం లోపల అవ్వాలని చెప్పాం.